వెల్కమ్ టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోనే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు పెన్షన్దారులందరికీ ఏంటంటే చేయూత పథకం ద్వారా ఏంటంటే 4,000 రూపాయలు అయితే ఇవ్వబోతున్నారండి సీఎం రేవంత్ రెడ్డి గారు. అయితే ఈ 4,000 రూపాయలు మనకు ఏ విధంగా ఇస్తారు ఏంటి, సో ఈ చేయూత పథకం ద్వారా ఎందుకు ఇస్తున్నారు, పూర్తి వివరాలు మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి. అలాగే ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది. మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన పథకాలకు సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలియజేస్తుంటాను. అయితే ఇక వివరాలు చూద్దామండి. అయితే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లు అనేవి మనకు ఇప్పుడు 2,016 రూపాయలు అయితే ఇస్తున్నారు. అయితే మనకు వికలాంగులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకు మాత్రం 3,016 రూపాయలు అయితే ఇస్తున్నారండి. అయితే ఇప్పుడు మనకు పెన్షన్లు అనేవి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే కనుక అలాంటి వాళ్ళందరికీ పెన్షన్ 4,000 రూపాయలు అయితే చేస్తామని చెప్పేసి మన యొక్క సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే హామీ అయితే ఇచ్చారు. సో ఇచ్చిన విధంగానే మనకేంటంటే 6 గ్యారంటీల పైన అయితే తొలి సంతకం అయితే చేశారు. అయితే ఇందులో మనకు చేయూత పథకం చూసుకున్నట్లయితే ఈ చేయూత పథకం అనేది మనకు పెన్షన్ల పెంపుకు సంబంధించిన పథకం అండి. అయితే పెన్షన్దారులకు ఇప్పుడు మనకేంటంటే 2,016 రూపాయలు ఇస్తున్న పెన్షన్ను ఏకంగా మనకేంటంటే 4,000 రూపాయలు అయితే ఇస్తున్నారండి. ఇది చేయూత పథకం ద్వారా అయితే 4,000 రూపాయలు పెంచుతూ సో మనకు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మనకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతున్నారు. అయితే ఈ చేయూత పథకం ద్వారా ఇప్పుడు పెన్షన్దారులకు 2,016 రూపాయలు అనేది సో మనకేంటంటే ప్రతి నెల 4,000 రూపాయలు అయితే అందబోతున్నాయండి. అయితే దీనికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే డిసెంబర్ 28వ తారీఖున అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతున్నారు. ఇచ్చిన వెంటనే మీ పైన ఒక సర్వే అనేది చేసి ఎవరు ఎలిజిబుల్ ఎవరు నాన్ ఎలిజిబుల్ అని చెప్పేసి సర్వే చేసి సో దీనికి సంబంధించి ఎవరైతే ఎలిజిబుల్గా ఉంటారో అలాంటి వాళ్ళందరికీ ఏంటంటే మనకు జనవరి 1వ తారీఖున 4,000 రూపాయల పెన్షన్ మీ చేతికి అయితే వచ్చే విధంగా తెలంగాణ గవర్నమెంట్ అయితే కసరత్తు అయితే చేస్తున్నారండి. సో ఈ విధంగా మనకేంటంటే ఈ చేయూత పథకాన్ని మనకేంటంటే మనకు డిసెంబర్ 28వ తారీఖున అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చే విధంగానే కనిపిస్తుంది. సో ఈ విధంగా మనకు ప్రతి పెన్షన్దారుడికి 4,000 రూపాయల పెన్షన్, అలాగే దివ్యాంగుల పెన్షను, అలాగే వికలాంగ పెన్షన్లకు సంబంధించి చూసుకున్నట్లయితే కనుక మనకు వికలాంగులకి ఇప్పుడు ఏంటంటే 3,016 రూపాయలు అయితే ఇస్తున్నారు. వీళ్ళకి పెన్షన్ అనేది పెంచి ఎంతవరకు పెంచుతారు, సో ఈ పెన్షన్ అనేది ఎంతవరకు పెంచి ఇవ్వాలి అని చెప్పేసి తెలంగాణ గవర్నమెంట్ అయితే చర్చలు అయితే జరుపుతున్నారు. సో దీనికి సంబంధించి ఇంకా అప్డేట్ అయితే రాలేదు. ఇంకా అప్డేట్ వస్తే కనుక తప్పనిసరిగా మీకు తెలియజేస్తుంటాను. సో ఇదంటే మనకు ఉన్నటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతండి. మన యొక్క తెలంగాణ రాష్ట్రంలో పథకాలకు సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలియజేస్తుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.